గ్రామస్తులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని గుండుమాల గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గొల్ల శ్రీశైల మరియు పంచాయతీ వార్డు సభ్యులు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం గుండుమాల గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక అధికారి నందకిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొత్త పాలక వర్గం కొలువు తీరింది. గుండుమాల సర్పంచ్గా గొల్ల శ్రీశైల, ఉప సర్పంచ్గా ఎం శ్రీనివాసరెడ్డి, 1వ వార్డు సభ్యులుగా ఉప్పరి చెన్నమ్మ, 2వ వార్డు సభ్యునిగా రవికుమార్, 3వ వార్డు సభ్యునిగా రంగారెడ్డి, 4వ వార్డు సభ్యునిగా సోలాపురం రమేష్ బాబు, 5వ వార్డు సభ్యునిగా శ్రీనివాసరెడ్డి, 6వ వార్డు సభ్యునిగా రాజప్ప, 7వ వార్డు సభ్యునిగా నారాయణ రెడ్డి, 8వ వార్డు సభ్యునిగా కొల్ల పద్మమ్మ, 9వ వార్డు సభ్యునిగా కొత్తపల్లి కృష్ణయ్య, 10వ వార్డు సభ్యురాలుగా భజంత్రి లత, 11వ వార్డు సభ్యురాలుగా కోటికే శివనీల, 12వ వార్డు సభ్యురాలుగా మాలేకడ్ నర్తమ్మ, 13వ వార్డు సభ్యురాలుగా చాపలగూడెం దస్తమ్మ, 14వ వార్డు సభ్యునిగా సేవ్య నాయక్ ప్రత్యేక అధికారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏకే బిల్డర్ అంజీ, మల్లెల గోపాలరెడ్డి, బోయిన వెంకటయ్య, పిట్టల దత్తు, కొట్టుకే శ్రీనివాస్, బన్నీ వెంకటేశ్వర్లు, ఏ శ్రీనివాస్, గ్రామస్తులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం కొత్త పాలక వర్గానికి అధికారులు, అభిమానులు, గ్రామస్తులు శుభాభినందనలు తెలిపారు. మన సీఎం రేవంత్ రెడ్డి అని పిలుచుకుంటాం మనం. రేవంత్ రెడ్డి అన్న ఏం చెప్పిందంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో యూత్ నిలబడాలి, యూత్ నిలబడి ముందుకు వస్తే అభివృద్ధి చేసి చూస్తా అన్నాడు. మరి అదే ఇదితో మేము యూత్ అంతా ముందుకు వచ్చేసినాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో నిలబడడానికి కారణం ముఖ్యంగా మన రేవంత్ అన్న చెప్పినటువంటి యూత్. నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించిపోతున్న విధిని నమ్మకంగా నిర్వహించుటను భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. మన గ్రామంలో నిలిచి ఉన్నటువంటి పోషమ్మ గుడి దగ్గర మరి అక్కడ కొబ్బరి కాబట్టి 6 నెలల్లో పూర్తి చేస్తారన్న మాట కూడా వచ్చింది మనకు. 6 నెలల్లో మొత్తం పూర్తి కంప్లీట్ అయి బొడ్రాయి పండుగ మనం ఊరు మొత్తం చాలా గొప్పగా ఘనంగా గర్వంగా ఈ పోచమ్మ తల్లి దేవాలయాన్ని మనం ప్రతిష్టాపించుకొని పండుగను కూడా చాలా గొప్పగా నిర్వహించుకుంటామని అందరి తరఫున